Hello guys, this is Kirti Raghu. ఈ వీడియో మనం ఏం చూడబోతున్నామంటే 7 unknown facts about ప్రభాస్ గారు. I mean రెబల్ స్టార్ ప్రభాస్ గారు. And why 7? जानना मेरी ले जाए बोले जो कोयल बाहों में. Yes. తలఫర్ రీజన్ చేద్దామనేసి ఏ నెంబర్ చూసి తెలియలేదు. సో ఓకే 7 చెప్పుకుంటే తలఫర్ రీజన్ లాగా ఉంటుంది. ప్లస్ మనకు కూడా 7 పాయింట్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి సో 7 పాయింట్స్ అయితే చూస్ చేసుకున్నాను. సో ఈ రోజు మనం 7 unknown facts about ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి 7 unknown facts. అన్నోన్ అని చెప్పలేము, కొంతమంది తెలిసేమో. సో లెస్ నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ ప్రభాస్ రాజు. ఓకేనండి, వెళ్ళిపోదాం వీడియోలోకి. సో ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీలో ఎంతమందికి ప్రభాస్ గారి ఫుల్ నేమ్ తెలుసు? గెస్ చేయండి. ప్రభాస్ రాజు అనుకుంటా. ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఆర్ వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. కొన్ని వెబ్సైట్స్ లో ఈ ఇన్ఫర్మేషన్స్ మొత్తం అనేది నేను రకరకాల వెబ్సైట్స్ నుంచి తీసాను అనమాట. ప్రభాస్ గారు నాకేం చెప్పలేదు, సో అడగవాగలనా. ఓకే, వేరే వెబ్సైట్స్ రీసెర్చ్ చేసి దాంట్లో కామన్ గా ఉన్నాయి తీసాను అనమాట, ఎంతవరకు నిజం అనేది. సో అలా కొన్ని వెబ్సైట్స్ లో అయితే ఉప్పలపాటి ఫస్ట్ ఉంది, కొన్ని వెబ్సైట్స్ లో అయితే ఉప్పలపాటి లాస్ట్ లో ఉంది. సో ఉప్పలపాటి ఇంటి ఏమనుకుంటా. సో పేరైతే మాత్రం వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. ఇదన్నమాట ఫస్ట్ ఫ్యాక్ట్. సెకండ్ ఫ్యాక్ట్, ఆయన ఎక్కడ చదువుకున్నారంటే శ్రీ చైతన్య కాలేజ్ నుంచి చదువుకున్నారు. నాతో పాటు ఏమేనంటే నేను శ్రీ చైతన్య కానీ విజయవాడ, ఆయన శ్రీ చైతన్య కాలేజ్ హైదరాబాద్ చదువుకున్నారంట. నాకు తెలిసి గట్టిగా రుబ్బుంటారు. సో ఆయన అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్ట్, ఫస్ట్ యాక్టింగ్ కి ముందు ఆయన చిన్నప్పటి నుంచి ఫుడ్డీ అండ్ హీ లవ్స్ ట్రావెలింగ్ అనమాట. ఎంతమంది తెలుసో తెలియదు, ఫుడ్డీ అండ్ లవ్స్ ట్రావెలింగ్. సో ఫుడ్డీగా ఉంటే వాళ్ళు అనుకుంటా ఆయన యాక్టింగ్ కి ముందు ఫస్ట్ చాయిస్ అయితే యాక్టింగ్ కాదనమాట. ఫస్ట్ చాయిస్ ఆయనకి ఏంటంటే ఒక హోటలర్ గా ఉందాం అనుకున్నారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ హోటల్స్ కి ఓనర్ గా ఉందాం అనుకున్నారు అనమాట. సో హీ వాంటెడ్ టు ఓన్ లార్జ్ చైన్ ఆఫ్ హోటల్స్. పెద్ద హోటల్స్ ని కొన్ని ఓన్ చేసుకుని హోటల్ ఓనర్ లాగా ఉందాం అనుకున్నాం. తర్వాత యాక్టింగ్ లోకి వచ్చారు. సో దిస్ ఈస్ ద థర్డ్ ఫ్యాక్ట్. అండ్ ఫోర్త్ ఫ్యాక్ట్ వచ్చేసరికి, మీరు చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు. సో అందరికి ప్రభాస్ అంటే ఇష్టం. సో ఆ ప్రభాస్ గారికి కూడా ఒక ఇష్టం ఉంటుంది ఇండస్ట్రీలో. అలాగా రాజ్ హిరానీ అనే ఒక డైరెక్టర్ కి ఆయన పెద్ద ఫ్యాన్ అనమాట. అంతేగా పేరు రాజ్ కుమార్ హిరానీ, ఆయన డైరెక్టర్ గారి ఫుల్ పేరు, హిందీ డైరెక్టర్ అనుకుంటా. సో ఈయన ఒక షోలో ప్రభాస్ గారు చెప్పారు. సో రాజ్ కుమార్ హిరానీ అనే డైరెక్టర్ కి ప్రభాస్ గారు చాలా పెద్ద ఫ్యాన్. ఆయన తీసిన ఒక 2 సినిమాస్ చెప్తాను, 3 Idiots అండ్ మున్నాబాయ్ MBBS. ఈ మూవీస్ ని నియర్లీ ప్రభాస్ గారు 20 times చూసారనమాట. ఇది ఆయనే చెప్పారండి ఒక ఇంటర్వ్యూలో. సో ఇదనమాట ఫోర్త్ ఫ్యాక్ట్. అండ్ ఫిఫ్త్ ఫ్యాక్ట్ ఇస్, మీకు ఒక స్పోర్ట్ ఇష్టం, నాకు ఒక స్పోర్ట్ ఇష్టం. అలాగే ప్రభాస్ గారు కూడా ఒక స్పోర్ట్ అయితే ఇష్టం అనమాట. అది చిన్నప్పటి నుంచి ఇష్టం కాదు. ఒక రోజు ఒక సినిమాకి ఆయన ప్రాక్టీస్ చేయడానికి వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. ఆ సినిమా కోసం బాడీ కోసం కూడా వాలీబాల్ ఆడుతున్నారు. అలాగే రాస్తుంది ఒక మంచి ఫిజిక్స్ బిల్డ్ కోసం వాలీబాల్ సజెస్ట్ చేశారు. సో వాలీబాల్ ఆడుతున్నారు. అలా ఆడుతూ ఆ గేమ్ ఆయనకి నచ్చేసింది. ఆ సినిమా తర్వాత ఆయన ఇంట్లోనే ఒక వాలీబాల్ కోర్ట్ ని సెట్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాలీబాల్ ఆడుతున్నారు. సో హీ లవ్స్ వాలీబాల్. ఇదనమాట అండి మనకి ఫిఫ్త్ ఫ్యాక్ట్. సిక్స్త్ ఫ్యాక్ట్, మనకి బాహుబలి అయినా తెలిసింది. బాహుబలి అయిన తర్వాత మనకి తెలిసింది, చెప్పారనమాట ఆయనే. ప్రభాస్ గారికి ఇష్టమైన వెకేషన్ స్పాట్ అంటే ఒక వేరే వెకేషన్ స్పాట్ అని చెప్పచ్చు. ఇట్స్ లండన్. లండన్ అంటే ఆయన చాలా ఇష్టం అనమాట. అక్కడికి వెళ్ళి చిల్ అవుతూ ఉంటారు, స్ట్రెస్ ఆయన వర్క్ అని అయిపోయిన తర్వాత. దిస్ ఇస్ ద సిక్స్త్ ఫ్యాక్ట్ అండి. అండ్ సెవెంత్ ఫ్యాక్ట్ ఇస్, ఆయన ఇంత పెద్ద స్టేజ్ కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగా ఆయనకి ఒక మ్యాసివ్ 100 crores ఆర్ 125+ crores. ఈ రెండు కొన్ని వెబ్సైట్స్ లో 100 crores ఉంది, కొన్ని వెబ్సైట్స్ లో 125 crores ఉంది. ఏది కన్ఫర్మ్ తెలియక రెండు చెప్తున్నాం. పాన్ మసాలా అనే ఒక కంపెనీ చెప్పట్లేదు, ఒక పాన్ మసాలా యాడ్ అయితే ఆయనకి ఆఫర్ అయితే వచ్చింది. 100 crores ప్లస్ 125 crores ప్లస్ ఆఫర్. అది ఆయన అది దాన్ని రిజెక్ట్ చేశారు. చాలా మంచి పని చేశారు. అంతమంది ఫ్యాన్స్ నిజంగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు మౌంటైన్ డ్యూ వాడితే చాలా మంది మౌంటైన్ డ్యూ తాగుతారు ఫ్యాన్స్ కాబట్టి. సో ఆయన రిజెక్ట్ చేసిన వాళ్ళ
మంచి పని చేశారని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇంకోటి కూడా ఉంది, ఇంకో ఫేర్నెస్ క్రీమ్ అదొక 18 crores or 25 crores ఆఫర్ కూడా వచ్చింది. దాన్ని కూడా ఆయన రిజెక్ట్ చేసినట్టు వెబ్సైట్ లో రాస్తుంది. సో ఇదండి 7 lesser known facts about ప్రభాస్ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్